ఈరోజు రెసిపీ మిరియాల చారు. సో, దానికోసం ముందుగానే ఎండుమిరపకాయలు తొడిమలు తీసేసుకొని, వెల్లుల్లిని పొట్టు తీయకుండా దాంట్లోనే కొద్దిగా మిరియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత ఒక బౌల్‌లో వాటర్ వేసుకొని చింతపండుని ముందుగానే నానబెట్టేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని చింతపండు రసాన్ని ఆ వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పుని యాడ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయలని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న చింతపండు రసంలో మనం చేసుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి. పోపు కోసం నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, పసుపు, ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు మరుగుతున్న మిరియాల చారులో ఆ పోపుని యాడ్ ఆన్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ మిరియాల చారు రెడీ. క్లైమేట్ కాస్త చేంజ్ అయింది కాబట్టి ఈ చారు హెల్త్‌కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.